హలో, వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. అండ్ దహివడ సమ్మర్ స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్ ఎలా ఉందో మా ఫ్రెండ్స్ మాటల్లో వినండి. ఇప్పుడు చెప్తారు చూడండి. మాట్లాడుకోండి, నేను ఫినిష్ చేసేసుకుంటాను. చెప్పు, మొత్తం నీకేనా? నాకు ఇవ్వవా? చెప్పు. మా గ్యాప్ ఇచ్చి తినేద్దాం అనుకో. వాడు ఎట్లా చేసినా చెప్పు. వాడ బాగుంది, నిజంగా బాగుంది. బాగుంది కానీ ఎట్లా చేసినా చెప్పు. వాడ బాగా చేశాడు. దేంట్లో చేసిన మంచిగా అడిగా, ఏం చేస్తున్నావు బిడ్డ అని. అంటే పెరుగు వడ చేస్తాం మమ్మీ అన్నాడు. సర్లే అని అన్నా. సరే వడ చేస్తున్నాడు. వడేది బిడ్డ అన్నాడు. తీసాబోయి నీళ్ళలో వేసాడు. ఎందుకు బిడ్డ గట్లా చేస్తావు అని అన్నా. పెరుగులో వేస్తే పుల్లగా అవుతుంది అన్నాడు. గిదెట్లా తెలుసు బిడ్డ నీకన్నా అని అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అన్నాడు. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు బాగుంది, నిజంగా ఎక్స్పీరియన్స్ మ్యాటర్. థ్యాంక్ యూ. చిచ్చు అయిపోయిందా? చిచ్చు తిందా? తిని లాక్కుండు నాకు తినని ఎట్లే మళ్ళీ మొత్తం లాగేస్తుండు తింటుంటే. నచ్చింది కదా? తో ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా మినప్పప్పు ఒక 1 అవర్ ముందు గోరువెచ్చని వాటర్లో నానబెట్టేసి, నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు. అది మిక్సీ చేసేటప్పుడు వాటర్ అస్సలు వేయకండి, అది తప్పు అస్సలు చేయకండి. ఎందుకంటే లాస్ట్లో మీకు తెలుస్తుంది, వీడియో చూడండి ఫుల్గా. పెరుగు తీసేసుకోండి, పుల్లల పెరుగు తీసుకోకండి, తీయటి పెరుగు తీసేసుకోండి. దాన్ని చిలికేసేసి దాంట్లో సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ కలిపేసి పక్కన పెట్టండి. అండ్ ఇప్పుడు మా గార్డెన్ చూపిస్తాను. ఎంతైనా మన గార్డెన్లో పండినవి మనం తింటుంటే హ్యాపీనెస్ వేరేగా అండి. సో మిర్చైనా కరివేపాకైనా నేను అప్పటికప్పుడు తెంపేసుకుంటాను ఎప్పుడు వంట చేయాలనుకుంటే అప్పుడు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ప్రతిసారి కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకునే బదులు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పుకోవడంలో హ్యాపీనెస్ వేరండి. సో ట్రై చేయండి. ఏదైనా అవసరం ఉంటే కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ముందుగా తాలింపు ఆయిల్ తీసేసుకొని, మీకు మజ్జిగ పులుసు చల్లచారు అంటారు కదా, సేమ్ ప్రాసెస్ అండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసి, ఆ తర్వాత ఎండుమిర్చి వేసేసి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేయకపోయినా బాగుంటుంది, కానీ పసుపు వేస్తే లుక్ బాగుంటుంది. సో పసుపు వేసేసి కలిపేసి మజ్జిగలు వేసేయండి. రెడీ అయిపోయింది మజ్జిగ చారు. పెరుగుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు యుద్ధం చేయాలండి. పెద్ద యుద్ధం. మిక్సీ చేసేటప్పుడు వాటర్ వేయడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. వడలు రావడం కొంచెం కష్టమైంది. బట్ ట్రై చేశాను వడలు చేయడానికి. అండ్ మా ఫ్రెండ్ చేశాడు, వడ ఎలా చేశాడో మీకు లాస్ట్లో వీడియో పెట్టాను చూడండి, బాగుంటుంది కామెడీగా. వడ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ మజ్జిగ వేయకుండా వాటర్లో కొంచెం మజ్జిగ వేసేసి దాంట్లో వేసేయండి. అది కొంచెం నానిన తర్వాత మజ్జిగలో వేసేయండి. అంతే, రెడీ. నువ్వు వేస్తే ఒకటంటే బోండా వస్తుంది, నేను వేస్తే అన్ని బోండాలు. అయ్యో, ఒక వడొచ్చింది సంతోషం. పెరుగు బోండా, ఇట్స్ నాట్ పెరుగు అవి, ఇట్స్ పెరుగు బోండా. సరే పెరుగు అవి కాదు, పెరుగు. నచ్చిందా? సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.